18 కెపాసిటీ ఉన్న నీ క్యాబినెట్లో నువ్వు ఇలా 15 మందితోటి నువ్వు క్యాబినెట్ నడుపుతా ఉన్నావు. ఎంతమంది ఉన్నారు నీ క్యాబినెట్లో బీసీలు? 3 ఉన్నారు. 56% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన వచ్చి ఢిల్లీ కాడ జంతర్ మంతర్ కాడ పెట్టి కొట్టుకుంటా ఉన్నాడు. బీసీలకు 42% ఇస్తా 42% ఇస్తా అని కొట్టుకుంటున్నాడు. నీ లెక్క 46 చెప్పింది. నువ్వు కలిపిన మైనార్టీలు కలిపితే 56 చెప్పింది. 42 ఏందన్నా? నాకు సమజ్ కాలేదు. చాలా మందిని అడిగిన కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పింది. నేను అన్న నాకేం తెలుసు అన్న అంటున్నారు మా వాళ్ళు. నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని నీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నీకు వేదవాక్ అయితే 46% బీసీలకి యాజ్ ఇట్ ఈస్గా. నీకంటే ముందు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మైనార్టీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు దాకా పోయి కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఏమైందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఏది పడితే అది మాట్లాడతారు. అధికారంలో లేనప్పుడు మాట్లాడినావు, అయిపోయింది. ఇవాళ వచ్చినావు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే